సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. అది నేనైతే ఎవరి సాయం కోరలేదు. కోరినా కొంతమంది నాకు చేయలేదు. కొంతమంది నన్ను మోసం చేసిన వాళ్ళే ఉన్నారు. మా జబర్దస్త్ వాళ్ళు, మీ జబర్దస్త్ వాళ్ళే మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏ విధంగా? కిరాకార్పి ఏం చేశాడు? అతన్ని నేను లైఫ్ లో మర్చిపోలేను అనమాట. ఏం చేశాడు? సో నేను అదిరిందికి వచ్చింది కూడా అతని వల్లే. అతనికి ఒకానొక టైంలో నేను ఒక అన్న, తను నాకు ఒక సొంత అన్నలాగా నేను ట్రీట్ చేశాను. బట్ తనేంటంటే తనదంతా వేరు, తన మైండ్ సెట్ వేరు, తన అంతా వేరు. తను నేను ఎప్పుడు తప్పు అనలేదు, తప్పు అనను కూడా. కానీ తనంటే నన్ను కొన్ని పర్సనల్ విషయాల్లో నేను చాలా తన విషయంలో బాధపడ్డాను. నేను ఆర్పి విషయంలో తనకి నేను చాలా సపోర్టివ్ గా నిలబడ్డాను ఒకానొక టైంలో. అది తనకి తెలుసు. బట్ తర్వాత ఏంటంటే తన గురించి నేను బయటకు వచ్చేసాను. తర్వాత నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది కూడా లేదు. ఫినాన్షియల్ ఎఫర్ట్స్ లో కూడా నేను తనకి హెల్ప్ఫుల్ గా ఉన్నాను. నాకు కష్టం వస్తే నాకు ఎలా ఉందని కూడా ఏ రోజు నన్ను అడగలేదు. అది అంటే నువ్వు జబర్దస్త్ బయట రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అయినా కిరాకార్పి. ఆఫ్ కోర్స్, మరి అదిరింది తన టీంలోనే కదా నేను చేసింది, ఆర్పి టీంలోనే కదా. అది తన పర్సనల్ గా ఏమైపోయి ఇబ్బంది పడ్డావు ఆయన వల్ల? పర్సనల్ గా అంటే ఏం లేదు. అంటే నమ్మకం అనేది ఎంత పాపిష్టిది అంటే ఈ రోజుల్లో ఒక ట్రస్ట్ అనేది ఎప్పుడు మనిషి మీద, డబ్బు నమ్మకం చాలా పాపిష్టివి. ఒక మనిషిని బాగు చేయాలన్నా డబ్బే నమ్మకమే, వాళ్ళని నాశనం చేయాలన్నా డబ్బు నమ్మకం. ఈ రోజుల్లో ఏంటంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు, కానీ మనీ మేక్స్ ఎవ్రీథింగ్. డబ్బు మీదే అంతా నడుస్తుంది. నో రిలేషన్స్, నో ఎఫెక్షన్స్. అరే మనకి సాయం చేశారు అన్న విశ్వాసం కూడా లేదు కొంతమందికి. నేను ఎంత చేశాను ఏంటి అనేది ఆర్పీకి తెలుసు, చాలా మందికి జబర్దస్త్ వాళ్ళకి తెలుసు. కానీ రియల్ లైఫ్ లో అనేది ఏంటంటే వాళ్ళకి ఏం రా, ఇప్పుడు బయట చాలా మంది ఉంటారు జబర్దస్త్ యాక్టర్స్, తనని చూస్తే అబ్బా రిచ్ గా కనిపిస్తుంది. వాళ్ళకేమి డబ్బు ఉంది, పేరుంది, క్రేజ్ ఉంది, వాళ్ళు కోరింది వాళ్ళకి జరుగుతుంది అనుకుంటారు. లోపల మనం ఎంత బాధపడతామో, ఎంత స్ట్రగుల్ అవుతాం అనేది ఎవరికి తెలీదు శివ. అది సో ఐ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ వర్స్ట్ థింగ్స్ ఎట్ మై ఇండస్ట్రీ కెరియర్, ఎట్ మై పర్సనల్ కెరియర్, లవ్ లో, ఫ్యామిలీలో. మొత్తానికి నాకు ఏంటంటే నేను అసలు వెక్స్ అయిపోయాను. రీసెంట్ గానే కొన్ని ఒక 1 month బ్యాక్ సూసైడ్ చేసుకోవాలన్నంత ప్రాబ్లమ్స్ అయిపోయింది. ఫినాన్షియల్ ఎఫర్ట్స్ స్టిల్ నో స్ట్రగల్డ్. ఏం దాచుకోలేదు డబ్బులు అసలు. నాకంటూ నేను ఈ రోజు వరకు కూడా ఏది లేదు నా పర్సనల్. నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడి వాళ్ళ కోసం పెట్టుకున్నాను. అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లాడు, అమ్మమ్మ, నానమ్మ. ఇప్పుడు హైదరాబాద్ లో ఎవరు ఉంటున్నారు? నేను ఒకదాన్ని ఉంటాను ఇక్కడ. మీ వాళ్ళు ఉండడానికి ఫుడ్ ఎవరు తెచ్చుకోలేదు? ఎవరుంటారు ఇక్కడ? అట్లా అని కాదు, వాళ్ళకి మా ఇంట్లో గుంటూరులో అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఎప్పుడైనా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఒకసారి, అంటే ఇప్పటి వరకు ఒక్కసారి వచ్చేళ్ళారు హైదరాబాద్ కి. నేనే వెళ్తూ ఉంటాను, నేనే వెళ్ళి వాళ్ళకి అన్ని చూసుకొని వస్తూ ఉంటాను అనమాట. వాళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయి, వాళ్ళకి హెల్త్ బాగోదు, అమ్మకి సక్రమంగా హెల్త్ బాగోదు. నానమ్మ, అమ్మమ్మ ఇద్దరు ఓల్డ్ అయిపోయారు. రీసెంట్లీ నాన్న ఎక్స్పైర్డ్ తో అమ్మ ఇంకా డల్ అయిపోయింది. సో అమ్మని ఎందుకు అక్కడ ఉంచానంటే పిల్లలతో ఉంటే కాస్త ఆవిడ మైండ్ డైవర్ట్ అయిపోతుంది, కాస్త హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి అక్కడే. ఎప్పుడైనా నేను పిలిచి, నేనే ఎక్కువ వెళ్తూ ఉంటాను కదా, నేను రండి అంటే వస్తారు, వచ్చి ఉండి వెళ్తారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నా? పిల్లోని చూడేవాళ్ళన్నా నేను రెడీ చేసుకుంటాను. మా ఇంటికి సంబంధాలు కూడా వచ్చాయి. కాదు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా, మళ్ళీ అలా నా లైఫ్ భయం లేదా? నా లైఫ్ లో నేను మళ్ళీ తెలిసి నేను తప్పు చేయలేను. తెలిసి నేను తప్పు చేయలేను. అది నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఒక ముస్లిమ్స్ అబ్బాయిని లవ్ చేశాను. పేరు చెప్పను, లవ్ చేశాను. తను కూడా నన్ను డైలీ సైకిల్ మీద వచ్చి నాకు చాక్లెట్ ఇచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళేవాడు. అలా 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 బాగా డీప్ అయిపోయింది. అప్పట్లో చాక్లెట్లు ఇస్తే పడిపోయేవాళ్ళ మీరంతా? అంటే నేనైతే పడిపోయా. డైలీ వచ్చి తిరుగుతూ, అప్పుడు ఇంకా ఇప్పుడున్నది ఏం కాదు, అప్పుడు ఇలా పట్టుకుంటే పింక్ అయిపోయేదాన్ని, అంత తెల్లగా ఉండేదాన్ని చిన్నప్పుడు, ఇంకా బాగుండేదాన్ని. అప్పుడు తన వల్ల ఏంటంటే తను వయసు పెరిగింది, 5 ఏళ్ళు బాగా డీప్ లవ్ లో ఉన్నాము. అంటే అప్పుడు ప్రేమ, పెళ్లిళ్ళు ఏమి తెలిసేది కాదు. తను నా మీద కేరింగ్ చూపించాడు, నేను తన మీద అఫెక్షన్ చూపించాను అంతే. అట్లా 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 దగ్గర అయిపోయి నేను చెప్పాను తనకి, ఇది కాదు, నువ్వు మంచిగా సంపాదించి నువ్వు ఒక పొజిషన్ లో ఉండి నువ్వు 2 కార్లు కొని ఇల్లు కడితే నేను అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుందాం మన ఇద్దరం అని చెప్పేది. చిన్నప్పుడు మాటలు ఉండేవి కదా. అట్లా ఆ అబ్బాయి సీరియస్ గా తీసుకొని, నిజంగా ఆ అబ్బాయి చాలా కష్టపడ్డాడు. కష్టపడి
ఇల్లు కట్టుకున్నాడు, కార్లు సంపాదించుకున్నాడు, సగం నన్ను మోసం చేశాడు బాగా, చాలా డీప్గా. నాకు తెలిసేది తెలియలేదు. తర్వాత మళ్ళీ నాకు దగ్గర అయిపోయి మళ్ళీ నా లైఫ్లో ఫస్ట్ తను సంపాదించాలి, నువ్వు చెయ్యాలి అన్నానా, ఆ టైంలో నేనే సాయం చేసే తనకి, డబ్బు పరంగా కావచ్చు, అన్ని ఈవెంట్లకు వెళ్ళి. నువ్వు ఇప్పుడు డబ్బు లేకుండా ఉండిపోవడానికి రీజన్ అందరికి సహాయాలు చేసి అందరికి ఇచ్చేసి నాకు లేకుండా నేను అయిపోయింది. కొంచెం ఇప్పటికైనా మారచ్చు కదా, మళ్ళీ నాకు ఒక అబ్బాయిని చూడు, పెళ్లి చేసుకుంటే అర్థమైంది. ఉంటది కదా ఫీలింగ్స్ ఉండకుండా, వీఆర్ హ్యూమన్స్, ఇట్స్ బేసిక్ నీడ్స్ ఉంటుంది. ఉండకుండా అప్పుడప్పుడు నాకు కూడా చాలా ఫీల్ ఉంటుంది, అరే నిజంగా నన్ను ప్రేమించే అబ్బాయి, నన్ను చూసుకునే అబ్బాయి, అట్లీస్ట్ కొంచెమన్నా రియల్ అఫెక్షన్, రియల్ ప్రేమ చూపించే వాళ్ళు దొరక్కపోతారా, మాట్లాడకుండా ఉండలేము, ఉంటుంది కదా. సమ్ టైమ్ వెన్ ఐ ఫీల్ లో, ఎవ్రీడే ఐ ఫెల్ట్ అలోన్, ఎవ్రీడే. ఎందుకు ఈ ప్రేమ నాకు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తే పూర్తిగా చచ్చిపోతుంది నా మనసు, వద్దు అని. ఎస్, ఎందుకు అనిపించేస్తుంది. ప్రశాంతంగా షూటింగ్ చేసుకున్నామా, 4 రూపాయలు వచ్చే ఏదైనా ఈవెంట్ వస్తే చేసుకున్నామా, ఫ్యామిలీని చూసుకున్నామా, వాళ్ళు బాగుంటేనే చాలు శివ, నాకు వేరే ఇది ఏమి వద్దు. నాకు ఇంటికి కూడా సంబంధాలు వచ్చాయి, మా అమ్మ వాళ్ళకి కూడా మాట్లాడుకున్నారు. నాకు కజిన్ బ్రదర్స్ 9 మంది, మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు 4, అందరూ. మా అన్నయ్య వాళ్ళు, నువ్వు ఎందుకు రీసెంట్లీ కూడా నా మీద గొడవ, నువ్వు దీని గురించే లైఫ్ ఇది చేసుకుంటున్నావు, నీకంటూ ఒక లైఫ్ వద్దా, నువ్వు పెళ్లి చేసుకోవా, మేం చేస్తామంటే ఆల్రెడీ మా ఇంటికి 2-3 సంబంధాలు వచ్చాయి. నాకు వద్దు, నాకు పేరెంట్సే ఇంపార్టెంట్. పెళ్లి చేసుకుని మళ్ళీ నేను ఆ రెస్ట్రిక్టెడ్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళు పోనీ నన్ను ఏమైనా సొంతగా అమ్మాయి నన్ను స్వీకరించేసి నాకు ఏమైనా పిల్లలు పుడతారా అని చెప్పేసి నన్ను ప్రేమగా చూసుకుంటారనుకుంటే అది లేదు. కొంత మురిపమే, కొత్త వింత పాత రోత, అంతే. కొంతకాలం వాళ్ళకు ఉంటుంది, ఇంకా అంతే. తర్వాత మళ్ళీ యథావిధిగానే అయిపోతుంది. అందుకే ఉన్నంత వరకు అమ్మ వాళ్ళతోనే ఉండి వాళ్ళతో బాగుండాలి అని డిసైడ్ అయిపోయాను. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.